నేను చెప్పే సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది ద్వారా మీరు తెలుసుకున్న వేస్ అవ్వచ్చు. ఇవన్నీ మీకు ఎన్ని తెలిసినా సరే మీ సక్సెస్లో కొంత పార్ట్ వరకు మాత్రమే మీరు నేర్చుకున్న కంటెంట్ అనేది, మీరు నేర్చుకున్న సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది మీకు యూజ్ అవుతుందండి. మేజర్ కీ రోల్ ప్లే చేసేదండి ఈ 4 థింగ్స్: మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అండ్ ట్రేడింగ్ సెటప్. ఈ 4 థింగ్స్ కూడా మన సక్సెస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. మనీ మేనేజ్మెంట్ అంటే అండి, క్వాంటిటీ అనే దాన్ని బేస్ చేసుకుని మనం ఆ స్టాక్లో మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. అలాగే రిస్క్ మేనేజ్మెంట్, ఫస్ట్ అసలు మీరు మార్కెట్లో మీ రిస్క్ని డైవర్సిఫై చేయండి. ముందు మీరు రిస్క్ ఫిక్స్ అవ్వండి. మీరు మార్కెట్లో ఈ రోజు లేకపోతే సర్టన్ పీరియడ్లో మీరు లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఎంత రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నారో ఫస్ట్ అది ఫిక్స్ అవ్వండి. మీరు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఆ టోటల్ 5,000 ఆర్ 10,000 రిస్క్ని కంప్లీట్గా ఒక స్టాక్లోనే మీరు రిస్క్ చేయొద్దండి. మినిమం 5 to 10 డిఫరెంట్ స్క్రిప్ట్స్లో మీరు ఆ రిస్క్ని షేర్ చేయండి. అంటే ప్రతి స్క్రిప్ట్లో, ప్రతి ఎంట్రీలో మీ రిస్క్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రిస్క్ అనుకోండి, సో 5 ట్రేడ్స్ చేయండి. ఒక్కొక్క ట్రేడ్కి 1,000 రూపీస్ రిస్క్ ఇవ్వండి. సో మీ రిస్క్ని కూడా డివైడ్ చేయండి. ఓన్లీ ఒక స్టాక్లోనే టోటల్ మీ రిస్క్ అంతా చేయొద్దండి. అలాగే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కిందకు వస్తే, టోటల్ మీ అమౌంట్ అంతా కూడా పర్టికులర్ ఒక సెక్టార్లోనే మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. పర్టికులర్లీ ఓన్లీ ఐటీ సెక్టార్లో, లేకపోతే ఫార్మా సెక్టార్లోను, ఇలా మీరు టోటల్ మీ అమౌంట్ మొత్తం ఫార్మా స్టాక్స్లోనే పెట్టడము, లేకపోతే బ్యాంక్ సెక్టార్లోనే మీ అమౌంట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం, ఇలా చేయొద్దండి. సో మీరు మీ పోర్ట్ఫోలియోలో మీ అమౌంట్ని డిఫరెంట్ సెక్టార్ వైజ్గా కూడా మీరు డివైడ్ చేసుకుంటే మీ అమౌంట్ని డైవర్సిఫై చేయండి. ఇక లాస్ట్ అండి, ట్రేడింగ్ సెటప్ అండి. మీకు ఎంత మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా, మీరు ఈ మనీ మేనేజ్మెంట్, రిస్క్ అండ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎంత బాగా చేసినా, ఒక సరైన ట్రేడింగ్ సెటప్ అంటే ఒక మంచి స్టాక్ బ్రోకింగ్ కంపెనీని చూస్ చేసుకోండి. ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే, చాలా కంపెనీస్ ఏంటంటే అండి, మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉంటాయి మీరు మీరు ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. కానీ సో ఒక మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సెటప్ చేసుకోండి. ఎవరైతే మంచి ఒక ట్రేడింగ్ టెర్మినల్ ప్రొవైడ్ చేస్తారో, మీరు ఎగ్జిక్యూట్ చేసేయడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఏ టెర్మినల్ అయితే మీకు ఉంటుందో అలాంటి ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీరు వాడే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ట్రేడింగ్కి తగ్గట్టుగా ఆ స్పీడ్ని క్యాచ్ చేసే విధంగా మీరు అలాంటి సిస్టమ్స్ మీరు వాడండి. సో మంచి పవర్ బ్యాకప్ ఉండేటట్టుగా మీరు చూసుకోండి. ఈవెన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఓకే, పెద్ద ప్రాబ్లం లేదు, చాలా టైం ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో మీరు సో పవర్ బ్యాకప్తో మీకు అంత పని లేదు. బట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు, పర్టికులర్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి పవర్ బ్యాకప్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎంత అనలిస్ట్ అయినా, మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీకు ట్రేడింగ్లో మీకు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉన్నా సరే, మరి ట్రేడ్ చేసేటప్పుడు సడన్గా పవర్ కట్ అయిందనుకోండి, సో పవర్ బ్యాకప్ లేదనుకోండి మీకు, సో మీరు ట్రేడ్ మిడిల్లో ఉంటారు, మీరేం చేయలేరండి. మీరు బ్రోకర్కి కాల్ చేసి నా ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, మీరు స్క్వేర్ ఆఫ్ చేయండి చెప్పేలోపు చాలా డ్యామేజ్ జరుగుతుంది మీకు. సో మీరు మంచి ట్రేడింగ్ సెటప్ కూడా చేయడం అనేది మన సక్సెస్లో కీ రోల్ ప్లే చేస్తుంది. స్టాక్ మార్కెట్ గురించి ఒక లైన్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎమోషనల్ ఎక్స్చేంజ్. సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎమోషనల్ ఎక్స్చేంజ్ అనేది స్టాక్ మార్కెట్లో మన సక్సెస్ని మెజర్ చేసేది, మన సక్సెస్ని డిసైడ్ చేసేది ఎమోషనల్ బ్యాలెన్స్ అండి. దీని గురించి చెప్పాలంటే, మీరు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే అండి, మీరు మార్కెట్లో కొంత క్యాపిటల్ ఎంటర్ అయిన తర్వాత అనుకుంటారు, మార్కెట్ ఎంట్రీ తీసుకున్నారు, ఒక 5,000 వరకు మీ టార్గెట్ సంథింగ్ ఫిక్స్ అయినారు. మీరు అనుకున్నట్టుగానే మీ అనాలిసిస్ రైట్ అయ్యి 5,000 కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. 5,000 ప్రాఫిట్స్ మీకు ఎంటీఎం, మార్కెట్ టు మార్కెట్ మీ ప్రాఫిట్ 5,000 చూపిస్తూ ఉంటుంది. బట్ ఆ పాయింట్లో మీరు ఎగ్జిట్ అవ్వరండి. అక్కడ మీరు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ షేర్, ఆ 5,000 ప్రాఫిట్ మీరు బుక్ చేయరు. ఎలా ఉంటుందంటే, ఇంకా పెరిగిద్దేమో మార్కెట్, 7,000 తర్వాత వచ్చిన తర్వాత తీసేద్దాం, 10 వచ్చిన తర్వాత తీసేద్దాం. ఇలా మీరు ఎమోషన్ ఆ టైంలో మీరు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం వల్ల, మీ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం వల్ల ఆంతన పొజిషన్ కంటిన్యూ చేస్తారు. బట్ సడన్ గా ఆ టైంలో మార్కెట్ ఒక్కసారిగా రివర్స్ అవుతుందండి. మీ 5,000 ప్రాఫిట్ పోయి ఇంకొంచెం లాస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, లాస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జిట్ అవుతారండి? అవ్వరు. అంటే మీరు ఎలాగైతే ప్రాఫిట్ 5,000 ఇస్తే తీసేద్దని ముందు అనుకుంటారో, దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అలాగే లాస్ను కూడా మీరు ముందే ఫిక్స్ అయి ఉంటారు. ఎలా, నేను ఒక 2,000 రిస్క్ చేస్తాను అంతే, సో 2,000కి లాస్ అయితే నేను ట్రేడ్ నుంచి బయటకు వెళ్ళిపోతానని కూడా మీరు ఫిక్స్ అయి ఉంటారు ఫస్టే. బట్ 2,000 మీకు ఎంటీఎం మైనస్ కనపడుతున్నప్పుడు మీరు అవ్వరు. మీ హోప్ ఎలా ఉంటుందంటే, మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందేమో, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందేమో, అరే ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్ అనేది మీరు 5,000 వచ్చినప్పుడు తీలా 7-8 కూడా చూశారు, అరే ఇందాక వచ్చిన 5,000 వస్తే తీసేస్తాను, అట్లీస్ట్ ఫస్ట్ మన ఎంట్రీ ప్రైస్కి రాగానే నేను ఎగ్జిట్ అయిపోతాను పొజిషన్ నుంచి, ఇలా అనుకుంటూ
ఆ 2000 నుంచి 3000, 4000, 5000 అప్ టు 10,000 అలా మైనస్ లోకి వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు. 10,000 మైనస్కి వెళ్ళినప్పుడు అసలు మీరు అక్కడ తీయలేరు, ఎందుకంటే ఇంత మైనస్ బేర్ చేయలేరు కదా. అక్కడ మీ ఎమోషన్ ఎలా ఉంటుందంటే ఎంట్రీ వదిలేసేయండి, ప్రాఫిట్ వదిలేసేయండి. అట్లీస్ట్ అరే నేను ముందు అనుకున్న 2000 లాస్ వస్తే చాలు, అక్కడ ఎగ్జిట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తారు. అలా మీరు ఏం చేయడం వల్ల అది హ్యూజ్ లాస్ అయిపోతుంది. మీరు గనక చిన్న చిన్న లాసెస్ ని బేర్ చేయడానికి రెడీ లేకపోతే ఒక పెద్ద డ్యామేజ్ ని మాత్రం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మార్కెట్ లో రిస్క్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ప్రాఫిట్ ఎప్పుడు ఉంటుంది. సో మనం ట్రేడ్ చేసే ప్రతి ట్రేడ్ సక్సెస్ అనేది ఎవరికి, మీరు ఒక 10 ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే 10 ట్రేడ్స్ వాళ్ళు ఎవరికి సక్సెస్ అవ్వండి. ఎంత పెద్ద ట్రేడర్ కైనా ఎంత పెద్ద ఇన్వెస్టర్ కైనా అవ్వు. సో కొంత ప్రాబిలిటీ ఉంటుంది. సో దానికి మీరు మనీ మేనేజ్మెంట్ అనేది, మీ రిస్క్ ఎంత ఉంటుందో మీ రివార్డ్ అనేది డబుల్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి 1000 రూపీస్ రిస్క్ చేస్తున్నారు అనుకోండి, మీ రివార్డ్ ఖచ్చితంగా 2000 మస్ట్ ఉండాలి. 2000 కంటే ఎక్స్ట్రా ఉండకపోవచ్చు, బట్ 2000 మస్ట్ ఉండాలి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎప్పుడు కూడా 1:2 కంటే అబౌవ్ ఉండేట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ట్రేడ్ చేశారండి మార్కెట్ లో, ప్రతి ట్రేడ్ కి కూడా 1000 రూపీస్ మీరు రిస్క్ ఇచ్చారు అంటే మీరు లాస్ అయితే ఆ ట్రేడ్ లో 1000 రూపీస్ వరకే. ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి 2000 వచ్చే విధంగా ప్రతి ఒక్క 10 ఆర్డర్స్ మీరు ప్లేస్ చేశారు. మీరు ప్రాఫిట్ లో ఉండాలంటే ఎన్ని ఆర్డర్స్ సక్సెస్ అయితే చాలండి. 10 ఆర్డర్స్ మీరు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 ఆర్డర్స్ అయినా అనుకోండి, 50-50 అనుకుందామండి. మీరు ప్లేస్ చేసిన 10 ఆర్డర్స్ లో ఒక 5 ఆర్డర్స్ మీకు టార్గెట్ ని రీచ్ అయినాయి, ఒక 5 ఆర్డర్స్ టాప్ లాస్ హిట్ అయింది. టార్గెట్ రీచ్ అయినప్పుడు మీకు ఎంత వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. ప్రతి ఆర్డర్ కి మీకు 2000 వస్తుంది, 5 into 2 10,000 వస్తుంది మీకు. ఇంకొక 5 ఆర్డర్ లాస్ బుక్ అయింది కదండి. సో ఈసారి లాస్ బుక్ అయ్యేటప్పుడు 1000 కదా, 5 into 1000 5000, నెట్ మీకు ప్లస్ 5000 లో మీరు ఉంటారండి. సో మీ సక్సెస్ అనేది స్టాక్ మార్కెట్ లో మీరు 10 ఆర్డర్స్ పెట్టేసి మీరు అన్ని సక్సెస్ అయితే ప్రాఫిట్ లోనే ఉంటాను అనుకోమాకండి. 50-50 అయినా కూడా మీరు సక్సెస్ లో ఉండొచ్చు. మీరు ఎంట్రీ అయ్యేటప్పుడే మీ ప్రాఫిట్ సైడ్ ఎగ్జిట్ ఎక్కడో, మీ స్టాప్ సైడ్ ఎగ్జిట్ ఎక్కడో మీకు తెలిసి ఉండాలండి. అలా అయితేనే మీరు ఆ ట్రేడ్ చేయండి. సో ఈ వేస్ ద్వారా మనం ఎమోషన్ బ్యాలెన్స్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇవే కాదంటే నేను మీకు ఒక 30 days ప్లాన్ చెప్తానండి. ఆ ప్లాన్ త్రూ మీరు సెల్ఫ్ కంట్రోల్ లో ఉండగలరు, అలాగే మీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలరు. సో మీరు ఆ ప్లాన్ ఒక 30 days నేను చెప్పే ప్లాన్ కోర్స్ లో మీకు చెప్తానండి. బ్యాలెన్స్ లేని వాళ్ళు కూడా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎమోషన్ బ్యాలెన్స్ అనేది మన సక్సెస్ లో మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ వీటన్నిటితో పాటు సబ్జెక్ట్ ఉంది, ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా మీ దగ్గర ఉంది, సక్సెస్ఫుల్ స్ట్రాటజీ మీ దగ్గర ఉంది, సెల్ఫ్ కంట్రోల్, ఎమోషన్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మనకు ఉండాల్సిన ఒక బేసిక్ థింగ్ ఏంటంటే అండి, ప్యాషన్ అండ్ ఫెయిత్. సో మనం చేస్తున్న వర్క్ పట్ల ప్యాషన్ ఉండాలండి. సో ప్యాషన్ తో చేసిన వర్క్ ఎప్పుడు కూడా మీకు సక్సెస్ కి దారితీస్తుంది.